ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి కూడా మీరు చూడండి, చాలా తెలివిగా వంశీ చేత, కొడాలి నాని చేత, పేరు నాని చేత, అమ్మటి రాంబాబు చేత ఇలాగ సెలెక్టెడ్గా కొంతమంది చేత తిట్టించాడు. అంటే వాళ్ళు రాజకీయ జీవితానికి మసిబొగ్గిచ్చుకుని గీసేసాడు, ఇంక బయట దాటి వెళ్ళకుండా. ఇప్పుడు చీమలయ్యి బయటకు వెళ్ళకుండా స్టిక్ లక్ష్మణ్ రేఖని గీస్తారు కదా, అక్కడ దాకా వచ్చి బొద్దింగ్లే వెనకపోతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి బయటకు వెళ్ళటం లేదు, ఇంకా ఎవరికి బయటకు వెళ్ళటం లేదు. ఉంటే జగన్తో ఉండాలి, లేకపోతే ఇంకా అక్కడ రాజకీయాలు మేనేజ్ జైల్లో పోవాలి. వీళ్ళు ఎందుకు చేయాలి అలాగా? ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడ్డా, పెద్దిరెడ్డి ఎందుకు తిట్టడం? ఇప్పుడు వీళ్ళందరూ తిట్టచ్చు కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి తిట్టచ్చు, జగనే తిట్టచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టచ్చు. వీళ్ళు ఎవరు తిట్టకుండా వీళ్ళ చేతి ఎందుకు తిట్టించాడు? అది గమనించలేనంత సన్నాసులు వీళ్ళు. వీళ్ళు రాజకీయాల్లో మళ్ళీ రాణిస్తారు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలు గట్ట అయిపోతున్నారు వీళ్ళంతా. అదేదో ఈసారి అతని చేత కూడా తిట్టించండి, ఆత్మాన్ని మేమే తిడతామేటో అనాలి కదా వీళ్ళు. వాళ్ళు పెద్ద మనుషులా, మంచివాళ్ళ, వెనకాల ఉండి చేస్తారు, తెర వెనక నుంచి. ఆ కరుణాకర్ రెడ్డి అయినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, ఈ పెద్దిరెడ్డి అయినా, ఇంకో రెడ్డి అయినా, అందరూ ఈ దుర్మార్గాలు అంతా వెనకాల నుంచి చేస్తారు. దోచేసుకున్నదంతా వాళ్ళు.